నమస్కారం మిత్రులారా, మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం టెస్ట్ నంబర్ 7ని రివ్యూ చేయబోతున్నాం. కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తూ. మొదటి ప్రశ్న చూద్దాం. రిగ్వేదాలో ఏ మండల పూర్తిగా సోమాకి డెడికేట్ చేయబడింది? ఆప్షన్స్ చూస్తే ఏ 7th మండల, బి 8th మండల, సి 9th మండల, డి 10th మండల. సరైన జవాబు సి 9th మండల. ఈ 9th మండలాలో 114 హిమ్సున్నాయి. అవన్నీ సోమాకి మాత్రమే డెడికేటెడ్. వేదిక్ టైమ్స్లో సోమా ఒక ప్లాంట్ కూడా, ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా, సాక్రెడ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్గా యూజ్ చేసేవారు. రెండవ ప్రశ్న. విక్రమ్శిలా మహావిహారాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆప్షన్స్ ఏ గోపాల, బి ధర్మపాల, సి దేవపాల, డి మహిపాల. సరైన జవాబు బి ధర్మపాల. ఈ గ్రేట్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ సెంటర్ని పాలా కింగ్ ధర్మపాల లేట్ 8th సెంచురీలో ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ గొప్ప లెర్నింగ్ సెంటర్ని బక్తియార్ ఖిల్జీ అరౌండ్ 1193 CEలో డిస్ట్రాయ్ చేశాడు. మూడో ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్. ట్రైపార్టైట్ స్ట్రగుల్ ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్ ఏ 6th సెంచురీ ఏడి, బి 7th సెంచురీ ఏడి, సి ఎండ్ ఆఫ్ 8th సెంచురీ ఏడి, డి 9th సెంచురీ ఏడి. సరైన జవాబు సి ఎండ్ ఆఫ్ 8th సెంచురీ ఏడి. ఈ మ్యాసివ్ పవర్ స్ట్రగుల్లో 3 గ్రేట్ పవర్స్ పార్టిసిపేట్ చేశాయి. ఈస్ట్లో పాలాస్, నార్త్లో గుర్జర్ ప్రతిహారాస్, డెక్కన్లో రాష్ట్రకూటాస్. వీరందరి అల్టిమేట్ గోల్ ఏమిటంటే కన్నౌజ్ సిటీని కంట్రోల్ చేయడం. ఎందుకంటే అది నార్దర్న్ ఇండియాలో సావరెనిటీ మరియు పవర్ యొక్క అల్టిమేట్ సింబల్. నాలుగో ప్రశ్న. సేనా డైనాసిటీ ఏ టైటిల్ యూజ్ చేసేది? ఆప్షన్స్ ఏ దేవక్షత్రియ, బి బ్రహ్మక్షత్రియ, సి రాజక్షత్రియ, డి మహాక్షత్రియ. సరైన జవాబు బి బ్రహ్మక్షత్రియ. ఈ డైనాసిటీ 11th and 12th సెంచురీస్లో బెంగాల్ని రూల్ చేసింది. వారు బ్రహ్మక్షత్రియ టైటిల్ యూజ్ చేయడం వల్ల తెలుస్తుంది వారు ఒరిజినలీ బ్రాహ్మిన్స్ బై క్యాస్ట్ కానీ క్షత్రియాస్ ప్రొఫెషన్ అడాప్ట్ చేశారు. ఐదవ ప్రశ్న లిటరేచర్ గురించి. నాగనంద మరియు రత్నావళి ఎవరు రాశారు? ఆప్షన్స్ ఏ కాళిదాస, బి భారవి, సి కింగ్ హర్ష, డి మఘ. సరైన జవాబు సి కింగ్ హర్ష. నాగనంద ఒక బ్రిలియంట్ 5 యాక్ట్ ప్లే వర్ధన డైనాసిటీ యొక్క ఎంపెరర్ హర్ష రాశాడు. అలాగే రత్నావళి కూడా అతడే రాశాడు. ఆరవ ప్రశ్న థియరీ గురించి. బాల్ గంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యన్స్ యొక్క ఒరిజినల్ హోమ్ల్యాండ్ ఎక్కడా? ఆప్షన్స్ ఏ సెంట్రల్ ఏషియా, బి ఆర్క్టిక్ రీజియన్, సి ఇరాన్, డి యూరప్. సరైన జవాబు బి ఆర్క్టిక్ రీజియన్. తిలక్ గారు 1898 చివర్లో ద ఆర్క్టిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే ఫేమస్ బుక్ రాశారు. అతని థియరీ ప్రకారం నార్త్ పోల్ ప్రీ గ్లేషియల్ పీరియడ్లో ఆర్యన్స్ యొక్క ఒరిజినల్ హోమ్. అరౌండ్ 8000 BCలో ఐస్ డెల్యూజ్ వల్ల వారు సౌత్కి, యూరప్ మరియు ఏషియాలోకి మైగ్రేట్ అయ్యారు. ఏడవ ప్రశ్న. కింగ్ అశ్వపతి ఏ కింగ్డమ్ని రూల్ చేశాడు? ఆప్షన్స్ ఏ కురు, బి పంచాల, సి కేకయ, డి కోసల. సరైన జవాబు సి కేకయ. కింగ్ అశ్వపతి ఒక రినౌండ్ ఫిలాసఫర్ కింగ్. లేటర్ వేదిక్ ఏజ్లో కేకయ కింగ్డమ్ని రూల్ చేశాడు. అతడు కింగ్ జనకాతో సేమ్ ఎరాల రూల్ చేశాడు. ఎనిమిదల ప్రశ్న. శతపథ బ్రాహ్మణ ఏ వేదాతో రిలేటెడ్? ఆప్షన్స్ ఏ రిగ్వేద, బి సామవేద, సి యజుర్వేద, డి అథర్వవేద. సరైన జవాబు సి యజుర్వేద. స్పెసిఫికలీ ఇది శుక్ల లేదా వైట్ వర్షన్ ఆఫ్ యజుర్వేదతో రిలేటెడ్. యజుర్వేద అంటే బుక్ ఆఫ్ సాక్రిఫిషియల్ ప్రేయర్స్. తొమ్మిదవ ప్రశ్న. హరప్పన్స్ ఈ క్రింది దేవుళ్లలో ఎవర్ని వర్షిప్ చేయలేదు? ఆప్షన్స్ ఏ మదర్ గాడెస్, బి పశుపతి శివ, సి విష్ణు, డి ట్రీ స్పిరిట్స్. సరైన జవాబు సి
విష్ణు. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూస్తే హరప్పన్స్, మదర్ గాడెస్, పశుపతి శివ, పీపల్ ట్రీ, పిజియన్స్, స్వస్తిక్ సింబల్లను వర్షిప్ చేసేవారు, కాని విష్ణుని కాదు. చివరి ప్రశ్న, మెహర్గఢ్ సైట్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ సింధ్, బి పంజాబ్, సి బలూచిస్తాన్, డి రాజస్థాన్. సరైన జవాబు సి బలూచిస్తాన్. ఈ నియోలిథిక్ సైట్ని 1974లో ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ జీన్ ఫ్రాన్సిస్కో జెరీగ్ ఎక్స్కివేట్ చేశాడు. ఇది ఇండియన్ సబ్కాంటినెంట్లో అగ్రికల్చర్ యొక్క ఎర్లియెస్ట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. హంటింగ్ గ్యాదరింగ్ నుండి సెటిల్ ఫార్మింగ్కి ట్రాన్సిషన్ అండర్స్టాండ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా క్రూషియల్. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఈ టాపిక్స్ అన్నీ ఫ్రీక్వెంట్గా అడుగుతారు. మీ ప్రిపరేషన్కి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి.